ఏడాదికి 2 సినిమాలు చేయడానికి మెయిన్ రెడీ అంటూ హీరోలు చాలా మంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బాగానే ఉంది, కానీ ఇది వాళ్ళు చెప్పినంత ఈజీనా? నిజంగానే మన స్టార్ హీరోలు ఏడాదికి 2 సినిమాలు చేయగలరా? ప్రభాస్ ఒక్కడికే సాధ్యమవుతున్న ఈ ఫీట్ ని మిగతా వాళ్ళు కూడా చేసి చూపించగలరా? ఆ సాధ్యాసాధ్యాలేంటో ఇవాల్ట ఎక్స్క్లూజివ్ లో చూసేద్దాం. ఈ రోజుల్లో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనంగా మారింది. ఇంకా చెప్పాలంటే 2 ఏళ్లకో సినిమా చేస్తున్నారు మనోళ్ళు. ఇలాంటి సమయంలో ఏడాదికి 2 సినిమాలు అనే కాన్సెప్టే అసాధ్యం. పైగా అందరూ పాన్ ఇండియా హీరోలైపోయే బడ్జెట్ బారెడు పెడుతున్నారు. అందుకే వర్కింగ్ డేస్ కూడా పెరుగుతున్నాయి. పాన్ ఇండియన్ హీరోలలో ప్రభాస్ ఒక్కడే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రాజాసాబ్ విడుదల కానుంది. అలాగే హను రాఘవపూడి ఫౌజీ కూడా తక్కువ గ్యాప్ లోనే రానుంది. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2, స్పిరిట్ లాంటి సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ రాబోయే 2 ఏళ్లలోనే విడుదల కానున్నాయి. ప్రభాస్ చేసినట్లే తాము కూడా వేగంగా సినిమాలు చేయాలని చూస్తున్నారు మిగిలిన హీరోలు కూడా. అందులో రామ్ చరణ్ ముందున్నారు. గేమ్ చేంజర్ కోసం 3 ఏళ్లు తీసుకున్న ఈయన బుచ్చిబాబు సినిమాను మాత్రం 6 నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు. డిసెంబర్లోనే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ లైన్లో ఉన్నారు. ఎన్టీఆర్ సైతం వార్ 2తో ఆగస్టు 14న రానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సిద్ధంగా ఉంది. ఇక దేవర 2 కూడా లైన్లోనే ఉంది. వీటిని 2 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు తారక్. అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం కనీసం 2 ఏళ్లు కావాలంటున్నారు. సీనియర్స్ లో చిరు, బాలయ్య మాత్రం ఏడాదికి 2 సినిమాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. స్టోరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీకు ఒక వీడియో చూపిస్తా. అది చూశాక మిగిలిన కథ అంతా ఎలాగో వాయిస్ ఓవర్లో మీరే తెలుసుకుంటారు. ఇందుకీ ఏంటా వీడియో అంటారా? తినబోతూ రుచులు, చూడబోతూ వివరాలు దేనికండి, ముందు చూసేయండి. చూస్తున్నారుగా రాజమౌళి దరహాసం. చూసారా, మీ హీరోను కూడా బంధించేశాను అంటూ కాస్త చిలిపిగా మహేష్ అభిమానుల వైపు చూస్తూ నవ్వుతున్నారు రాజమౌళి. మామూలుగానే మహేష్కు ట్రిప్స్కు వెళ్లే అలవాటుంది. ఇప్పుడు బాబు ఎక్కడికి వెళ్లకుండా సీజ్ ది పాస్పోర్ట్ అనేశారు రాజమౌళి. దీనిపై మీమ్స్ కూడా బాగానే వస్తున్నాయి. రాజమౌళి అలా రీల్స్ షేర్ చేశారో లేదో అప్పుడే సోషల్ మీడియాలో క్రియేటివిటీ మొదలైపోయింది. బేసిక్గానే జక్కన్న సినిమా అంటేనే జైలుతో సమానం. ఒక్కసారి అందులోకి వెళ్లారంటే 2-3 ఏళ్ల వరకు హీరోలు బయట ప్రపంచాన్ని చూడరు. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. రాజమౌళి వీడియోకు మహేష్ బాబు నుంచి కూడా కౌంటర్ అదిరిపోయింది. నేనొక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రిప్లై ఇచ్చారు మహేష్ బాబు. అంటే రాజమౌళి ఏం చేసినా అన్నిటికీ సిద్ధపడే ఉన్నానంటూ చెప్తున్నారు సూపర్ స్టార్. అన్నట్లు SSMB 29 షూటింగ్ ఇప్పటికే మొదలైంది. RFCలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఒకప్పట్ల సమంత ఎందుకని సినిమాలు చేయట్లేదు? వరుసగా అవకాశాలిచ్చే దర్శక నిర్మాతలున్నా ఎందుకు కావాలని టాలీవుడ్కి మాత్రమే కాకుండా మొత్తం సినిమాలకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఇది తనకు తానుగా తీసుకున్న డెసిషనా, లేదంటే ఇంకేదైనా బ్యాక్ స్టోరీ ఉందా? అసలు తన కెరీర్ పై సమంత ఏమంటున్నారు? లెట్స్ వాచ్. సమంత ఊ అనాలే గాని ఇప్పటికే చేతినిండా సినిమాలు. కానీ ఆమె మాత్రం ఊ అంటున్నారు. ఈ మధ్య ఓ వేడుకకు వచ్చిన శామ్ తనెందుకు సినిమాలు తగ్గించాననే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తానని, కానీ తానిప్పుడు ఆ పరిస్థితుల్లో లేనని, చేసే ప్రతి సినిమాకు తన చివరి సినిమాలాగే భావిస్తానంటూ చెప్పారు సమంత. ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు చాలానే చేశారు సమంత. పాటలకు పరిమితమయ్యే సినిమాల్లోనూ కనిపించారు. కానీ మయోసైటిస్ తర్వాత శామ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. చాలా సెలెక్టివ్గా స్టోరీ ఎంచుకుంటున్నారు. రెగ్యులర్ క్యారెక్టర్స్కు పూర్తిగా దూరమయ్యారు. కథ నచ్చితే విలన్గానూ మారిపోతున్నారు. తాను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానంటున్నారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ, సిటాడెల్లో పాత్ర అలా చేసినవే అని చెప్పారు శామ్. ముఖ్యంగా రాజ్ డీకే దర్శకత్వయం గురించి గొప్పగా చెప్పారు ఈ బ్యూటీ. తనకు ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ డీకేకు థ్యాంక్స్ చెప్పారు సమంత. రక్త్ బ్రహ్మాండ్ సిరీస్లోనూ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు సమంత. అంటే ఇప్పట్లో శామ్ నుంచి సినిమాలు ఆశించడం కష్టమే. ఒకవేళ చేసినా రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ అయితే చెయ్యదు. పైగా హెల్త్ దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్స్ సైన్ చేస్తామంటున్నారు. మొత్తానికి కెరీర్ పై పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారు సమంత. రామ్ గోపాల్ వర్మ నిజంగానే మారిపోయారా? ఇకపై ఆయన నుంచి కేవలం మంచి సినిమాలు మాత్రమే రాబోతున్నాయా? ఒకప్పట్ల వర్మ మళ్లీ జీనియస్ సబ్జెక్ట్స్తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారా? తాజాగా ఒక సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమాకి సిద్ధమవుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? మామూలుగా అయితే వర్మకు ఈ పాటే సెట్ అవుతుంది. ఆయన ఎవరి మాట వినడు, నచ్చిందే చేస్తుంటాడు. కానీ నేనలా కాదండి, ఇప్పుడు మారానండి అంటూ ఈ మధ్య ట్వీట్ వేశారు వర్మ.
ఇకపై చూస్తారుగా ఈ ఆర్జీవీ ఆడించే ఆట అంటూ రజనీ రేంజ్లో చెప్పిన వర్మ ఇప్పుడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు. కొన్నేళ్లుగా వర్మ నుంచి ఏ సినిమాలు వస్తున్నాయి, ఆయనేం చేస్తున్నారనే విషయాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా వర్మ పనైపోయిందంటూ ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా ఓ సెన్సేషనల్ కాంబోకి వర్మ రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. విజయ్ సేతుపతి, వెంకటేష్, అమితాబ్ సిండికేట్గా సినిమా చేస్తారని టాక్ వచ్చింది. గతంలో వెంకీతో క్షణక్షణం, అమితాబ్తో సర్కార్ సహా చాలా సినిమాలు చేయడంతో నిజమే అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేం లేదని, ఈ సిండికేట్ న్యూస్ అంతా కేవలం అబద్ధమే అంటూ కొట్టిపారేశారు వర్మ. న్యూస్ రాగానే నో చెప్పకుండా మ్యాటర్ పాన్ ఇండియన్ స్థాయిలో వైరల్ అయ్యాక ఖండించారు వర్మ. అట్లుంటది వర్మతో మరి. ఈ రోజుల్లో ఫ్యాన్స్ ని పబ్లిక్ ఈవెంట్స్ లో కలవడం అంటే కత్తి మీద సామే. పైగా పరిస్థితులు కూడా అంత బాగాలేవు. అందుకే తమ అభిమానుల్ని కలవడానికి మరో దారి కనిపెట్టేశారు మన హీరోలు. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది ఇప్పుడు. ఇదే ట్రెండ్ ని ఒక మెగా హీరో కూడా కంటిన్యూ చేశాడు. ఇంతకీ ఏంటా ట్రెండ్? ఫ్యాన్స్ కోసం హీరోలు ఏం చేస్తున్నారు చూసేయండి. నిజంగానే అభిమానులే లేకపోతే హీరోలు ఎక్కడ ఉంటారు చెప్పండి? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్ ను హీరోలు పబ్లిక్ ఈవెంట్స్ లో కలవడం అనేది అసాధ్యంగా మారిపోయింది. ముఖ్యంగా పుష్ప 2 ఘటన తర్వాత ఈవెంట్స్ మరింత వేడెక్కాయి. అందుకే ఫ్యాన్స్ నే తమ దగ్గరికి పిలుచుకుంటున్నారు హీరోలు. అప్పట్లో చిరంజీవి నెలలో 4వ ఆదివారం ఇలాగే ఫ్యాన్స్ కోసం కేటాయించేవారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ కూడా అభిమానులతో ముచ్చటించారు. సంబరాల ఏటిగట్టు సినిమా సెట్లోనే అభిమానులను కలిశారైనా. యాక్సిడెంట్ తర్వాత తరచుగా ఫ్యాన్స్ ను కలుస్తున్నారు తేజ్. వాళ్లకు ఏం కావాలి, ఎలాంటి సినిమాలు చెయ్యాలి అనేది ఫ్యాన్స్ నే అడిగి తెలుసుకుంటున్నారు తేజ్. సెప్టెంబర్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. తేజ్ మాత్రమే కాదు, ఈ మధ్య రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్ ను కలిశారు. కలవడమే కాదు, కడుపు నిండా భోజనం పెట్టి పంపారు చరణ్. సంక్రాంతికి వస్తున్న టైంలో వెంకటేష్, ఆ మధ్య ధమాకా విడుదలకు ముందు రవితేజ ఇలాగే స్పెషల్ గా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్కు అభిమానుల నుంచి కూడా ఊహించని స్పందన వస్తుంది. ఈ రోజుల్లో కథ లేని సినిమాలైనా వస్తున్నాయేమో కానీ కాంట్రవర్సీ లేని సినిమాలు మాత్రం రావట్లేదు. మరీ ముఖ్యంగా హిస్టరీని టచ్ చేశారంటే చాలు, చరిత్రకారులు మేమున్నామంటూ రెడీగా ఉంటున్నారు. తాజాగా చావా సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. మరి శివాజీ వారసుడి సినిమాపై రేగిన ఆ వివాదమేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ట్రైలర్ విడుదలైన రోజు నుంచే ట్రెండింగ్ లో ఉంది చావా సినిమా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఇది. తండ్రి మరణానంతరం మరాఠీ సామ్రాజ్యంలో సంభాజీ చేసిన వీరోచిత పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చింది తరువాతి తరాలకు. అలాంటి కథతో వస్తున్నారు కాబట్టి ముందుగానే చిత్ర యూనిట్ ను చరిత్రకారులు సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ట్రైలర్లో సంభాజీ, ఆయన సతీమణి యేసుబాయి లెజిమని సాంప్రదాయ సంగీత వాయిద్యాన్ని వాడినట్లు, డాన్స్ చేసినట్టు చూపించారని, క్రియేటివ్ లిబర్టీ పేరుతో జరగనివి చూపిస్తే లేనిపోని వివాదాలు వస్తాయని ఈ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్కు ఇప్పటికే కొన్ని సూచనలు అందుతున్నాయి. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఔరంగజేబు పాత్రను చాలా నెగిటివ్గా చూపించారనే వాదన మరో వర్గం నుంచి వస్తుంది. దాంతో విడుదలకు ముందు ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే చరిత్రకారులకు స్పెషల్ షో వేయాల్సిందే అంటున్నారు. మరి దీనికి చావా మేకర్స్ ఓకే అంటారా? గతంలోనూ పద్మావత్, జోధా అక్బర్ సహా చాలా చారిత్రాత్మక సినిమాలకు వివాదాలు తప్పలేదు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి ఈటీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. మరిన్ని కలర్ఫుల్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.